జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మప్రణామాలు, సదానంద యోగి గురువు గారికి ఆత్మప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్త వాస్తువుల శ్రీ మునిబాబు గారికి ఆత్మప్రణామాలు. మన జూమ్లో పార్టిసిపేట్ మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని నాకు పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ మహోదర్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీ రంగనాథ్ మాస్టర్ గారికి, మరి హోస్ట్ గా చేస్తున్న లలిత మేడం గారికి కూడా ఆత్మప్రణామాలు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈరోజు మనం మరణించే కళ అనే ఒక విషయం తెలియపరుచుకుందామండి. ముందుగా టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. గత సంవత్సరం నుంచి కూడా మరి ఎన్నో 2 సంవత్సరాల నుంచి ఎన్నో జూమ్లో నేను క్లాసెస్ చెప్తూ ఉన్నాను మాస్టర్స్. అనుభవాలతో మొదలు పెడుతూ వచ్చాను. ప్రతి జూమ్లో కూడా కనీసం 15-16 జూముల్లో చెప్పుంటాను. అయితే ఎందుకు ఈరోజు ఇది చెప్తున్నా అంటే, కనీసం సంవత్సరం నుంచి అయితే నేను చెప్పిన ప్రతి క్లాస్ కూడా, అన్ని జూముల్లో చెప్పిన ప్రతి క్లాస్ కూడా ధ్యాన జగత్ అనే పుస్తకం నుంచి నేను స్వాధ్యాయం చేస్తాను మాస్టర్స్. మన పిహెచ్సి మాస్టర్లందరికీ కూడా ధ్యాన జగత్ అనే బుక్ సుపరిచితమే మాస్టర్స్. మరి పత్రి సార్కి ధ్యాన జగత్ అనే పుస్తకం అనేది ఆయన మానస పుత్రిక అని అంటారంట. మరి అయితే నాకేమనిపించిందంటే, ఈ సంవత్సరం నుంచి కనీసం 80-90 క్లాసులు ఈజీగా చెప్పుంటానేమో మాస్టర్స్, ఎన్ని జూముల్లో కావచ్చు. అంటే ధ్యాన జగత్తులో లేని జ్ఞానమే లేదండి. మనం 100 పుస్తకాలు కొన్నా, 1000 పుస్తకాలు కొన్నా, ఎందరెందరో మాస్టర్లు వాళ్ళ జ్ఞానాన్ని రాస్తూ ఉంటారు, మనం చదువుతూ ఉంటాము. కానీ ఈ ఒక్క బుక్ను కనుక ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల కంటిన్యూ ఫాలో చేస్తే, మనం ఇన్ని పుస్తక భాండాగారం మన షెల్ఫ్ల్లో నింపుకున్న భాండాగారం ఒకే ఒక్క పుస్తకం మనకు ఉండే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది బుక్స్ కొనుక్కోవడానికి వెనకాడుతూ ఉంటారు. కొంతమంది తక్కువ బడ్జెట్లో ఉండే బుక్స్ కొనుక్కోవడం కావచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు, రకరకాల రీజన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ధ్యాన జగత్ అనే బుక్ తీసుకోవడం అనేది అంత ప్రాచుర్యమైనది. అప్పుడు నాకేమనిపించిందంటే, పత్రి సార్కి బుక్ మానసిక పుత్రిక అన్నప్పుడు నేనే మానస పుత్రికనేమో పత్రి సార్కి అన్నంత ఆనందం వేసిందండి. ఎందుకంటే మరి ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఇట్లా స్వాధ్యాయాల ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా మన జ్ఞానాన్ని పంచుకునేది ఎందుకండి? మనం ఏం చేస్తున్నాం, మనం ఏం తెలుసుకోవాలనేది కూడా మనకు చాలా చాలా ముఖ్యమే. అవునా అండి? అందువల్ల అందరూ కూడా ఎన్ని బుక్స్ కొనుక్కున్నా కూడా ధ్యాన జగత్ అనే పుస్తకాన్ని కూడా తప్పకుండా ప్రతి నెల తీసుకోవాలి అని నేను ఆల్మోస్ట్ అన్ని జూమ్లో నేను చెప్తూ ఉంటానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కనీసం 12-13 రకాల టాపిక్స్ కంటిన్యూ రన్ అవుతూ ఉంటాయండి. ప్రతి నెల బుక్ను ఫాలో చేస్తే మనకి ఇన్ని విషయాలు తెలుస్తాయో. ఇంట్లో కూర్చొని ఒక చిన్న ₹15 పుస్తకం కొనుక్కుంటే అంత అద్భుతమైన నాలెడ్జ్ అనమాట. సో అయితే మరి ఈ రోజు కూడా నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, మరణించే కళ. అంటే కళలన్నింటిలో కల్లా మరణించే కళ అద్భుతమైందంటండి. కానీ ఎవరైనా మనం ఊహించగలమా అండి? మరణం ఏంటి? కళ ఏంటి? కళలంటే మనం ఏమనుకుంటాం? సంగీతము, పాటలు, డాన్స్, పుస్తకాలు చదవడము, రకరకాల జ్ఞానం గురించి మనం కళ అనుకుంటాం కదండి. పెయింట్లు వేయడము, ఆర్ట్ వేయడము, రకరకాల మనం కళ అనుకుంటాం. కానీ మరణం అనేది కళ ఏంటి? అది ఎవరికైనా సాధ్యపడే విషయమేనా అండి? కానీ మన పత్రి సార్ మనల్ని ఏమంటారు? నువ్వు జీవించకనే నువ్వు మరణించిపోయి అంటారు. మరి జీవించకనే మరణించడం అంటే ఎట్లా? మరణించిన తర్వాత మరణించడం ప్రతి ఒక్కళ్ళు చేసే పనే. అది దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కానీ మనం జీవించి ఉండగానే మరణించడం అంటే అసలు ఏంటి? ఎందుకు ఆ మాట అన్నారు? మనం ఏ విషయాల్లో ఎటువంటి విధంగా మన ఒక శరీరం మరణిస్తుంది? మరి శరీరమేనా మరణించేది? ఇంకేం మరణించాలి? శరీరం అనేది మరణించే విషయం అందరికీ తెలిసిందే. కానీ మన అంతరంగ పరంగా మన యొక్క మనోభావాలు, సరికాని మనోభావాలు ఏవైతే ఉంటాయో వాటి విషయాలు నువ్వు మరణించు. అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారండి. మరి ఆ విషయాలేంటి? మరి మనం పుట్టుకతోటే మనం మరణం అంటేనే ప్రతి ఒక్కళ్ళం ఎంత పెద్ద జ్ఞానవంతులైనా సరే, ఎంత పెద్ద పెద్ద పర్సనాలిటీలైనా సరే, ఎంత నాలెడ్జ్ తెలిసిన వాళ్ళైనా సరే, అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ
చివరికి మరణం అన్న పాయింట్ దగ్గర డౌన్ అవుతూ ఉంటామండి. అవునా అండి? అందువల్ల ఏంటంటే మరణం అనేది మనకి భయంకరం కాదు. అదొక తెలుసుకోలేని విషయం కాదు. మనం వినలేని చెడు వార్త కాదు. హ్మ్. అని చెప్తూ ఉంటారనమాట. అయితే మరి మనం ఏమని పెరిగాం చిన్నప్పటి నుంచి మన అది గరుడ పురాణంలో మనం మరణించిన తర్వాత ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత నూనెలో వేయిస్తారు. కొడబెట్టి కొడతారు. ఇలాంటి మనోభావాలతో, ఇలాంటి నాలెడ్జ్‌తో మనం పెరుగుతూ వచ్చామండి. కానీ ఇప్పటికి మన పేజెసంలో లేకపోతే గనక, మనకి ఈ ఆత్మజ్ఞానం లేకపోతే, మనం ఇప్పటికి అదే ఆలోచనలే మనకి. చావంటే భయమే. ఏదైనా దెబ్బ తగిలితే మనం చనిపోతామేమో, మనకేమన్నా అయిపోతే మనం చనిపోతామేమో, మనం అందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతామేమో, ఎక్కడికి వెళ్తామో తెలీదు. వెళ్ళిపోతామేమో, చావంటే ఇంక మళ్ళీ మనోళ్ళని చూసుకోము. ఎంతో గుండెల్లో దడనమాట. అటువంటి మనోభావాలతో మనందరం పెరుగుతూ వచ్చాం కదా మాస్టర్స్. కానీ మన పత్రిసారి మనకి మరి మనందరం గూడా 500 జన్మలు దాటుకుంటూ మరి ఆనాపాన స్థితి ధ్యానం రావడం అంటే చిన్న విషయం కాదు అని చెప్పారు. ఒకవేళ వచ్చినా గూడా ఇందులో ఉండే జ్ఞానపరంగా అయితేనేమి అన్ని విషయాలు తెలుసుకొని, మరి మన ఆనాపానసతిలో ఉండే ఈ యొక్క నాడీమండల శుద్ధి అయితేనేమి, మరి ఆ విశ్వమయ ప్రాణశక్తి మనం ఎలా స్వీకరించగలుగుతాం అనే విషయాలన్నీ తెలుసుకొని కూడా ఇందులో నిలబడగలగడం అంటే చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు మన పిఎస్ మెంబర్‌లు మొత్తం కూడా 500 జన్మలు దాటేసినోళ్ళమే. అంటే మనం చాలా మంది ఏమనుకుంటాం అంటే, మనం ఈ జన్మ తీసుకుంటాం కదా! ఇదే మొట్టమొదటి జన్మేమో, ఇది మనది ఎన్నో జన్మో ఏంటో, ఎవరికీ తెలీదు కదా! ఆ లెక్కలు ఎవరం వేసుకోలేం కదా! ఎన్నో జన్మో ఏంటో అనుకుంటాం. కానీ పర్టిక్యులర్‌గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం పిఎస్ఎం పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా ఖచ్చితంగా 500 జన్మలు దాటుకుంటూ వచ్చిన వాళ్ళమే పక్కా. డౌట్ లేదు. ఓకే అండి. సరే మరి మరణం గురించి ఎంత అద్భుతంగా మనకు తెలియపరిచారంటే చూద్దాం. మరి సార్ ఏం చెప్పారో. మరి మనుషులందరికీ గూడా మృత్యు మరణం అనేది చాలా భయంకరమైన విషయంగా మనం చూస్తూ ఇప్పటివరకు పెరుగుతూ వచ్చామనమాట. అయితే ఎంత పెద్ద ఒడ్డు పొడుగు ఉన్నా కూడా, ఎంత జ్ఞానవంతులైనా సరే దీని గురించి తగ్గిపోవాల్సిందే. ఆత్మస్థాయిలో వీళ్ళు ఎదగలేని విషయంలో ఉన్నారే తప్ప, శరీర స్థాయిలోనే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి, మరణం అనేది ఒక పెద్ద భూతంలాగా మనం చూస్తూ వచ్చాము. మృత్యువు అనే దాన్ని అని చెప్తున్నారన్నమాట. అయితే బాల్యం నుంచి మరి ఈ పత్రి సార్ ఏమంటారంటే, బాల్యం నుంచి ఆయన మహా గురువు కాబట్టి, బాల్యం నుంచే జన్మం అంటే ఏమిటి? మరణం అంటే ఏమిటి? అని చెప్పి తెలుసుకున్నట్లే ఎదుగుతూ వచ్చారు కాబట్టి, మరి ఆయన పెద్ద మహా సద్గురువు కాబట్టి ఆయనకే భయముంటది. కానీ మనందరం కూడా మానవులు. సహజంగా పుట్టి పెరుగుతూ వచ్చిన వాళ్ళం కాబట్టి, మరి మనమందరం మరణం గురించి భయపడుతూనే ఉంటామనమాట. అయితే ఈ యొక్క విలువైన సమయాన్ని మనం కేటాయించి, అసలు మరణానికి మనం ఎందుకు భయపడుతున్నామో తెలుసుకుంటే, మనం మరణం అనేది తేలికైపోతుంది అని చెప్తున్నారండి. మరి మనకేం ఆలోచనలుంటాయి? మనుషులు ఏ విధంగా జన్మ తీసుకుంటారు? హ్మ్. వారు ఎలా మరణిస్తారు? ఎందుకు మరణిస్తారు? మరణించాల్సిన యొక్క కారణాలేంటి? మరి ఈ యొక్క జన్మకి మరణానికి మధ్య ఉన్న కార్యకారణ సంబంధం ఏమిటి? హ్మ్. అని ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతం ఏంటి? అని ఇట్లా మన రకరకాల ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయండి. మళ్ళీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము? ఎటు వెళ్లి జన్మ తీసుకుంటాము? అని రకరకాల ప్రశ్నలతో మనం జీవిస్తూ ఉంటాం. అవునండి? మరి ఇవన్నీ చూడగానే తేలిగ్గా ఉన్నాయని అనిపిస్తున్నా గూడా ఎంతో కష్టమే. దీని అర్థాలు తెలుసుకుంటూ ఉంటే, వీటి యొక్క వివరాలు తెలుసుకుంటూ ఉంటే, ఇవన్నీ మన జీవితంలో ఈ యొక్క జన్మలో మనకి సాధ్యమేనా? ఇవన్నీ దాడుకోవడం సాధ్యమేనా? ఏంటవి? మనుషులు ఏ విధంగా జన్మ తీసుకుంటారనే విషయం ఆలోచించడం ఎంత కష్టమండి. మామూలుగా ఈ ఆత్మజ్ఞానం తెలియకపోతే చాలా కష్టమైన విషయమే అన్నారు. ఎలా మరణిస్తారు అనన్నారు. మళ్ళీ ఎలా మరణించాలి అనే దానికి చాలా పెద్ద సబ్జెక్టే ఉంది. మరి రెండిటికి మధ్య ఒక భేదం ఏంటి అన్నారు. అది మరి ఎంతో పెద్ద విషయమే కదా అది. మరలా బంధం ఏంటి? పునర్జన్మ సిద్ధాంతం ఏంటి? పునర్జన్మ సిద్ధాంతాలు 6 రకాలున్నాయండి మళ్ళీ. ఒకటి కూడా కాదు. పునర్జన్మ సిద్ధాంతాలు 6 రకాలుగా ఉన్నాయి. అది ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం మాస్టర్స్. అట్లాగే మనం ప్రతి విషయాన్ని మనం తీసుకుంటే కూలంకషంగా ఈ జన్మ మనకు సరిపోతుందా? మనం తెలుసుకుంటూ అనుభవపూర్వకంగా వాటి ప్రాక్టీస్‌లో మనం ధ్యానం చేసుకుంటూ మనం ప్రాక్టీస్‌లో పెట్టుకుంటూ ఉంటే ఒక జన్మ మనకు సరిపోతూనే ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే అని చెప్తున్నారు మాస్టర్స్. మరి కొంతమంది అంగవైకల్యంతో జన్మ తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది పుట్టుకతోనే గుండెలో హోల్స్ పడ్డాయని పసిపిల్లలే.
మరి పెరిగి పెద్దయ్యే వరకు వాళ్ళు అట్లా అనారోగ్యంతో పెరుగుతూ ఉంటారని, మరి వీళ్ళలో ఎగ్జాంపుల్ నేను పుట్టుకతోనే నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందనమాట. పుట్టుకతోనే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందంటే డాక్టర్లు పెరిగి పెద్దయినాక ఏం చెప్పారంటే, ఎదగరంట మనుషులు. పుట్టుకతోనే థైరాయిడ్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటారంటే 3 అడుగుల మనుషుల్లా ఉంటారంటండి. 3 అడుగుల మనుషుల్లా ఎదుగుతారంట. మనసు, బుద్ధి, బుర్ర ఎదగదంట. వాళ్ళకి మాటలు రావంట. ఏది అర్థం చేసుకోలేరంట. అటువంటి విధానంగా ఉంటారంట. అంటే నేను గూడా పుట్టుకతోటి ఇటువంటి అంగవైకల్యంతోనే నేను జన్మ తీసుకోవడం జరిగింది మాస్టర్స్. హ్మ్. మరి ఈ యొక్క కర్మలన్నీ ఏమిటి? మరి ఇట్లా ఎందుకు జన్మ తీసుకోవాల్సొచ్చింది మనం? గత జన్మ యొక్క సంస్కారాల వల్ల ఈ జన్మలో ఈ యొక్క సంగతి రావడం వల్ల మనం రకరకాలైన జన్మలు తీసుకుంటూ ఉంటాము అని చెప్తున్నారనమాట. మరి ఈ యొక్క జీవన ధర్మాన్ని నియంత్రించడానికి మనకి కొన్ని కొన్ని సిద్ధాంతాలున్నాయని చెప్తున్నారన్నమాట. అయితే ఈ యొక్క పునర్జన్మ జ్ఞానం కూడా మన అంతర్లీనంగా మనం తెలుసుకుంటూ ఉండాలి. మనం ఏ విధంగా మరణించాలి? మనం అంటారు కామ, క్రోధ, లోభ, మోహ మదమాత్సర్యాలు అంటారు. అవన్నీ కూడా మన అంతర్శత్రువులని చెప్పి అంటా ఉంటామండి. నిజానికి అంతర్శత్రువులు కానే కాదవి. అంతర్మిత్రువులు. కానీ మనం శత్రువులుగా చూస్తూ వచ్చాం కాబట్టే అవి శత్రువులుగా ఉన్నాయే తప్ప, అంతర్శత్రువులనేవి ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మోద మాత్సర్యాలన్నీ కూడా షడ్వర్గాలన్నీ కూడా మన యొక్క మిత్రువులే. ఎందువలనంటే ఈ యొక్క కామ, క్రోధాది ఇవన్నీ కూడా మనందరం కూడా సమతుల్యంలో చూడలేకపోతున్నాం కాబట్టి, సమతుల్యమైన జీవన విధానం మనం గడపలేకపోతున్నాం కాబట్టి మన శత్రువులుగా తయారైపోయినాయి అవి. అదే మనం మొదటి నుంచి గూడా మన యొక్క పెద్దల యొక్క నియంత్రణలో ఉంటూ ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయాలు ఇటువంటి జ్ఞానం తెలుసుకుంటూ ఉంటే మనకి అన్ని విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటామనమాట. అజ్ఞానంలో లేకుండా చిన్న వయసు అప్పటి నుంచి ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి కోపం కావాలా అండి? క్రోధం వద్దు కానీ కోపం అవసరమే. మరి మనం ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నాం. మనం మధ్య మార్గం. మనకి కొన్ని కొన్ని వ్యవహారాలు నడిపించుకోవడం కోసం కోపం అవసరమే. తాత్కాలికమైన కోపం. అందువల్ల ఏంటంటే ఇటువంటియన్నీ కూడా కామం, క్రోధం, లోభం, లోభత్వం కావాలి. అంటే ధనం ఎంతవరకు కావాలి? మనకి అవసరమైనందుకు ఎంత కావాలో అంత ధనం అవసరమే. ఇంకొకరికి సహాయం చేయాలి, పిరమిడ్‌లకి సహాయం చేయాలి, లేని వారికి సహాయం చేయాలి. అంటే సరియైన ధనము, సరియైన కోపము, సరియైన మోహము. మరి సరియైన మోహం మన బంధుబాంధవ్యాల్లో ప్రతిసారి ఏమంటారంటే, "నువ్వు మోహం బంధంలో ఇరుక్కోకు." మరి భగవద్గీతలో అర్జునుడు "నువ్వు మోహంలో ఇరుక్కుంటున్నావు, నువ్వు మోహంలో ఇరుక్కుంటున్నావు. బంధరాహిత్యమవు నువ్వవ్వు. బంధరాహిత్యం కా, నువ్వు దుఃఖరాహిత్యం కా. అప్పుడు నీకు జన్మరాహిత్యం ఆటోమేటిక్‌గా వస్తుంది." అని చెప్తూ ఉన్నారండి. మరి మనం వీటన్నింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలంటే మనం చేయవలసింది భక్తుల మనకి ఒకటే ఇచ్చారు. త్రిమూర్తులే మనకి వరంగా ఇవ్వడం జరిగిందనమాట. మరి ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనే ఈ యొక్క త్రిమూర్తులు గనుక మన గుప్పెట్లో లేకపోతే, మనం ఎటువంటి విషయాలనైనా సరే, ఎటువంటి జ్ఞానాన్నైనా సరే మనం పొందగలిగే అవకాశం అనేది ఉండదండి. ఖచ్చితంగా ఈ 3 కావాలి. ఇప్పుడు మరణించే విషయం గురించి మనం డీటెయిల్‌గా మనం తెలుసుకోవాలి అన్నా కూడా మనకి ధ్యానం అవసరమే. స్వాధ్యాయం అవసరమే. ఇట్లాంటి సజ్జన సాంగత్యాలు ఎన్నో అవసరమే. అవునా అండి? అందువల్లేంటి ప్రతిదీ కూడా మూలం. మనం ఒక విషయం తెలుసుకుంటున్నాము అంటే డైరెక్ట్‌గా ఆ విషయమే తెలుసుకొని చెప్పేస్తే అర్థం కాదనమాట. దాని యొక్క లోతు తెలియాలి అంటే దాని యొక్క ముందున్న ఆ యొక్క మూలం ఏంటి అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలి. అయితే మరి మరణం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ యొక్క అనుభవాన్ని ఎన్నో సార్లు మరణించడం జరిగిందంటండి మరణం అనేది. ఎవరికి? పత్రి సార్‌కి. పత్రి సార్‌కి, సీనియర్ మాస్టర్‌లకి, ఉన్నతమైన సదాత్ములందరికీ కూడా ఇటువంటి అనుభవాలు వాళ్ళకి గనుక లేకపోతే, ఈ యొక్క మరణం అనేది ఎలా ఉంటుందనే విషయాన్ని వాళ్ళు తెలియచెప్పలేరనమాట. అందువల్ల ముఖ్యంగా మీరు మరణించినప్పుడు అది ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని మీరు గమనించగలగాలి అని నేను చెప్తున్నానండి. మరి ఈ యొక్క విషయంలో నాకు చిన్న అనుభవాన్ని ఇవ్వడం జరిగింది మాస్టర్స్. మరి ఒక, ఒక 1 ½ ఇయర్ క్రితం నాకు పారాలిసిస్ రావడం వల్ల ప్రతిదీ గూడా బాడీలో అన్నీ డెడ్ అయిపోయినాయన్నమాట. సో, ఆల్‌మోస్ట్ ఇక నేను మరణంతోనే సమానం అయిపోయింది. అప్పుడు నాకు మరి మాస్టర్‌లందరూ కూడా ఒక 6 మాస్టర్‌లొచ్చి ఆరుగురు నన్ను ఆత్మలోకాలకు తీసుకెళ్ళడం జరిగిన తర్వాత ఏమైందంటే, అక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నమాట. అంటే మనకి భూలోకంలో ఉన్నప్పుడు మనం ఆత్మలోకాలు ఎలా ఉంటాయనేది ఎవరికీ అనుభూతి పరంగా ఎవరికీ తెలిసే విషయం కాదండి. అది పక్క బజార్‌లోకెళ్ళి ఇక్కడ ఇది బావుంటుందంట, అది బావుంటుందంట అని చెప్పుకునే విషయం కాదు. ఇది ఆత్మపరంగా ఎదిగి మరి మరణానంతర జీవితం ఎలా ఉంటుందని మరి ఇట్లా స్వాధ్యాయాల ద్వారా, మాస్టర్ యొక్క అనుభవాల ద్వారా తెలుసుకోవాలే తప్ప,
ఇది ప్రాక్టికల్‌గా అర్థం చేసుకునే చిన్న విషయం అయితే కాదు. అందువల్ల ఆ రోజు నాకేం అర్థమైందంటే, మరి పత్రిసారి ఎప్పుడు చెప్తారు ఆత్మలోకాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ ఉన్నతమైన సదాత్మలు అందరూ కూడా మనకి ఎప్పుడు కూడా సరైన సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. భూమండలంలో మనం ఏదైతే మన యొక్క లక్ష్యాలు మర్చిపోయి మన ఆత్మలోకాలు చేరుకుంటామో, ఆ యొక్క విషయాలు మరలా మనకి గుర్తు చేసి, వాటి గురించి మనకందరూ గూడా ఆ యొక్క సదాత్మను మనకి మళ్ళీ మనకి జ్ఞానాన్ని పంచి, భూలోకంలోకి మళ్ళీ మనం ఎప్పుడు రావాలనే విషయాలు తెలియపరుస్తానికి, ఆ యొక్క సదాత్మలు మనకి ఎప్పుడు తోడంటూ ఉంటారంటండి ఆత్మలోకాల్లో. అందువల్ల మరణం తర్వాత ఎలా ఉంటుంది అనే యొక్క అనుభవాన్ని నాకివ్వడం వల్ల నేను ఆ ఉన్నతమైన సదాత్మలతో అంటున్నాను మాస్టర్స్. ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది. నేనిక్కడే ఉంటానంటుంటే వాళ్ళేమన్నారంటే, "నీకు భూలోకంలో ఇంకా నీ సమయం ఉంది. సో, నువ్వు దానివల్ల ఏంటంటే నువ్విక్కడే ఉండటానికి నీకు అవకాశం లేదు. ఈ ఆత్మలోకంలో ఎలా ఉంటుంది? ఏంటి? అని నీకు అన్నీ కూడా నీ యొక్క అజ్ఞానం తొలగించడం కోసం నిన్ను మేము పైకి తీసుకెళ్ళాం" అని చెప్పి నాకు ప్రాక్టికల్ లైఫ్‌లో జరిగిందండి. నేను పుస్తకంలో చదివి చెప్పట్లేదు. మరణం అన్న పాయింట్ నేను కంటారా నేను అనుభవించా అన్నమాట. అయితే అలా మరి సదాత్మలో ఏమైందంటే నన్ను ఇట్లా భూలోకంలో మళ్ళీ తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ అనుభవం నాకు తెల్లారిన తర్వాత నాకు అర్థమైందే తప్ప ఈలోపు నేను మరి సీనియర్ మాస్టర్ గారు నేను కాల్ చేసి చెప్తే ఆయన మనశ్శాసే మన గురువు కాబట్టి మీరు ధ్యానంలో కూర్చొని చక్కగా ఎంత కష్టమైనా సరే మరి శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ధ్యానంలో కూర్చుంటే నీకు మాస్టర్‌లే నీకేం చేయాలో నువ్వు మరణ సమయం ఆసన్నమైందంటే నువ్వు వెళ్ళిపోతావు. లేదు నీకు భూలోకంలో ఉంది అంటే, మాస్టర్‌లు ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయం జరుగుతుంది. నువ్వు దేనికైనా సిద్ధపడిపో అన్నారు. సపోజ్ మరణమే ఉంది. సిద్ధపడిపో. సపోజ్ ఈ మరణాన్ని దాటి నువ్వు జీవిస్తావు. మరలా భూలోకంకి జన్మ తీసుకుంటావు. దానికి సిద్ధపడిపో అని సిద్ధపడేలాగా నన్ను చేయడం జరిగింది మాస్టర్స్. ఆ విధంగా నేను మరణాన్ని కంటారా నేను ప్రాక్టికల్ చూసి రావడం జరిగింది. మరి అట్లాగే మరి ఆత్మలోకాల్లో కూడా ఎంతో అద్భుతంగా ఉండటం అనే ఆ యొక్క దృశ్యాలు రమణీయమైన దృశ్యాలు కూడా నేను చూడటం జరిగిందండి. అంతేకాదు మరి మరి మరణించిన వాళ్ళు మనకు ఆత్మలోకాల్లో ఎందరో ఉంటారు. మన పూర్వీకులు ఉంటారు అనే విషయం కూడా మనకి అబద్ధమేం కాదు అనిపించిందండి. ఎందుకంటే అక్కడ ఉన్నతమైన సదాత్మలు మనకెంత ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మన చుట్టాలు మన వాళ్ళందరూ మనల్ని ఎట్లా ఆహ్వానిస్తూ ఉంటారో రండి, రండి అంటూ. అట్లాగే మన వాళ్ళు మనకి సూచనలు ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంటారు మాస్టర్స్. ఆ యొక్క ప్రాక్టికల్ లైఫ్‌ని నేను ఆహ్, నిజంగా ఈ విషయం నేను ఇంకెవరికైనా చెప్తే వాళ్ళెవరు నమ్మే విషయం కాదండి ఇది. మనకి కేవలం మన పిరమిడ్ మాస్టర్లు ఆత్మాయణము, ఆత్మ గురించి మరి ఆత్మజ్ఞానం తెలిసిన వారికి మాత్రమే ఈ అనుభవాలు నమ్మగలరనమాట. లేదంటే ఒట్టి మాటలు కొట్టిపడేసే విషయాలుగానే ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియకపోతే. అవునా అండి? అలాంటి అనుభవం నాకివ్వడం జరిగిందనమాట. అయితే మరి మరణం గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఎవరికీ కూడా మనం బాధగానో, ఇబ్బందిగానో దాని గురించి అదొక విచారకరమైన సంఘటనగాను మనం తీసుకోవద్దు అంటున్నారు. మరణం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా! ఈ టాపిక్ ఎందుకులే వేరే ఏదైనా మాట్లాడుకుందాం అనుకుంటాం కదండీ! మరణం అనేసరికి పెద్దవాళ్ళు ఎవరికైనా ఒంట్లో బాగుండట్లేదు, ఇంకేదైనా అవుతుంది. నలుగురం కూర్చుంటే చర్చలు మంచి విషయాల గురించి చర్చించుకుందాం గానీ, ఇప్పుడు మరణం గురించి ఎందుకులే అనుకుంటాం. కానీ మన విషయంలో పిరమిడ్ మాస్టర్లు మనకి మరణం కూడా చిన్న విషయంగానే అయిపోవాలి. మరణం గురించి కూడా మనం సాధారణంగా మాట్లాడుకునేంత స్థాయికి మనం రావాలి అని చెప్పి మనం చెప్తూ ఉన్నారండి. మరి మరణం గురించి మా ఆ విధంగా మనం చనిపోవాలి అంటే ఎంత జ్ఞానం ఉంటే ఆ యొక్క స్థితి మనకొస్తుంది మాస్టర్స్? మరణం గురించి మనం కూర్చొని ఏదో ఇంట్లో విషయాలు మాట్లాడుకున్నట్టుగా ముచ్చటించుకున్నట్లుగా అన్నమాట. అంత తేలికైపోయేలాగా నువ్వు జ్ఞానం పరంగా నువ్వు ఎదుగుతూ ఉండు అని చెప్తున్నారు. మరి నీ జీవితంలో అనుభవాలు, ఆశీర్వాదాలు కూడా అన్నీ నీకు దైవం నుంచే వస్తాయి. మరి దైవం నుంచే కదా మనకొస్తాయి. ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు నాకు నా అనుభవం వచ్చిందని చెప్పాను. నాకెవరిస్తారు? నేను ధ్యానం చేయటం వల్ల మరి నాకు ధ్యానంలో వచ్చిన ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి యొక్క ఆ శక్తి ప్రవాహం వల్ల నేను ఈ అనుభవాలను తెలుసుకోగలుగుతున్నాను. మరి మామూలుగా అయితే ఎలా తెలుసుకోగలమంటే ఆ దైవం నుంచే మనకొస్తుంది. కాబట్టి మనకి ధ్యానం అనేది ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది అనడానికి వేరే ఎగ్జాంపుల్ ఇంకోటి లేదండి. మన ధ్యాన సాధనలకు మించిన సాధనలే లేవసలు. మన ఊర్ధ్వ లోకాలకెళ్ళి ఎన్నో లోకాలు చుట్టొస్తామని ఎంతమందో ఎందరో అనుభవాలు చెప్తూ ఉంటారు కదా! మరి నిజాలు కాబట్టే వాళ్ళు చెప్తున్నారు. మనం వింటున్నాం, మనం తెలుసుకుంటున్నాం.
ఇట్లా సజ్జన సాంగత్యాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నామనమాట అన్ని విషయాల గురించి. ఓకే. అయితే మరి ప్రకృతి అన్నిటికి గూడా మన అందరికి ఊరికే ఏ అనుభవం ఇవ్వదంటండి. ప్రకృతి గూడా మనం నిరంతరం ప్రకృతి మాతకి కూడా మనం ప్రణామాలు తెలియపరుచుకుంటూ ఉంటాం. మన పిఎస్ మాస్టర్స్ మనకి శాకాహారం గురించి వచ్చినప్పుడు మనం శాకాహార జగత్ అంటాం. ప్రకృతి మాత జగత్ అంటాం. అంటే ప్రకృతి గూడా మనకి ప్రతి అనుభవాన్ని ఈ యొక్క జన్మలో మనకి మనం ఎంచుకొచ్చుకున్న ఎంపికే. ఏ అనుభవం అయినా సరే మనం ఎంచుకునే ఎంపికే. అంటే నాకొచ్చింది ఆ మరణ అనుభవం అంటే, ఆ అనుభవాన్ని కూడా నేను కోరుకున్నాను. కోరుకున్నాను కాబట్టే నాకిచ్చారు. ఇప్పుడు నన్ను చూసి ఇంకొకళ్ళు కోరుకుంటే వాళ్ళకి రమ్మంటే వస్తదా అండి? రమ్మన్నా రాదు. అమ్మో! భయపడి వద్దన్నా కూడా ఊరుకోదు. వాళ్ళకి రావాలి అంటే అది ఏ రూపంలో సరే వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఓకే. మరి మన జంతువులు హ్యాపీగా మరణిస్తాయి. పువ్వులు మరణిస్తాయి. గింజలు మరణిస్తాయి. కీటకాలు మరణిస్తాయి. ఇతర జంతువులన్నీ కూడా మరణించేవే. కానీ వాటికి మరణించే సమయంలో ఎటువంటి బాధ కానీ, ఏడుపు కానీ, నేను మరణించబోతున్నానే, నా పరిస్థితి ఏంటి? నా వాళ్ళేంటి? నా మనోభావాలు వాటికుండవండి. కానీ మనకి మన మనుషులమైతే మనకెన్నుంటాయి? మన ఆస్తిపాస్తుల గురించి బాధపడతాం. మన వాళ్ళ గురించి మనం బాధపడతాం. మరలా మనం జన్మ తీసుకుంటామా లేదా? ఎక్కడుంటాం? తీసుకుంటే మళ్ళీ ఎక్కడ జన్మిస్తామో కదా మనకు తెలీదు. మన వాళ్ళందరిని గూడా మనం గుర్తించలేము. ఒకవేళ మనం జన్మ తీసుకున్నా కూడా మనం గుర్తించలేముగా. అని ఇట్లాంటి ఎంతో అజ్ఞానంతో వాళ్ళు జీవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పశుపక్షాదులు కావచ్చు, ఈ యొక్క సూక్ష్మజీవులు కావచ్చు, అయ్యేమి బాధపడవు. అయి హ్యాపీగా మరణిస్తే మళ్ళీ నెక్స్ట్ జన్మ వాడికేముందో చక్కగా జన్మ తీసుకొని భూమి మీదకొస్తూ ఉంటాయన్నమాట. ఓకే. అయితే మన పవిత్ర గ్రంథాలన్నింట్లో గూడా అంత్యక్రియల గురించి చాలా మూర్ఖంగా, చాలా చీదరగా రాసారు గాబట్టే, మనందరం మరణం గురించి భయపడుతున్నాం అని అంటున్నారండి. అంతే గదా! మరి మరణం గురించి ఆనందించవలసిందే తప్ప, భయపడవలసింది లేదు అని మనం మన యొక్క ఆత్మజ్ఞానం వల్ల, మన యొక్క పిరమిడ్ మాస్టర్‌లు యొక్క ఆనాపానసతి ధ్యానంలోకొచ్చిన వాళ్ళు మాత్రమే మనకి ఆ యొక్క చక్కటి అవకాశం ఉందండి. హ్మ్. అయితే మరి భవిష్యత్తులో అయితే ఇంకేం చెప్తున్నారంటే, మనం భయపడవలసింది మరణానికి కూడా కాదు, కర్మకు భయపడు అని అంటున్నారండి. కర్మకెందుకు భయపడు అంటున్నారంటే, మరి మనం మాట్లాడే ప్రతి మాట కావచ్చు, చేసే ప్రతి చర్య కావచ్చు, మన నడవడిక కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా సరి అయిన మరి నడవడికలు లేకపోతే వాటి వల్ల మనం కర్మల్ని ఏర్పరచుకుంటాము. మరి ఆ కర్మల్ని ఏర్పరచుకొని మరలా జన్మలు తీసుకుంటూ మరి పునరపి మరణం, పునరపి జన్మ అనే దానికి మనం పూర్తిగా బద్ధులమవుతూ ఉంటాం అన్నమాట కర్మల్ని ఏర్పరచుకోవడం వల్ల. మరి దానికే కదా పత్రిసారి అన్నారు వాక్‌క్షేత్రము, భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రం అనేవి ఎంతో అద్భుతంగా ఉంటేనే తప్ప, నువ్వు నిరంతరం ప్రతి దాంట్లో ఎరుకలో ఉంటూ, వర్తమాన క్షణంలో జీవిస్తూ, ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్‌కి నువ్వు వస్తూ ఉంటేనే కర్మ ఏర్పరచుకోకుండా నువ్వు ప్రయత్నించగలవు. కర్మ ఏర్పరచకుండా నువ్వు ప్రయత్నించాలి అంటే ఇప్పటికిప్పుడే సపోజ్ ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం మాస్టర్స్. అందరూ శ్రద్ధగా వినాలి. ఏం చెప్తున్నారు? ఇందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? మనమేం తెలుసుకునేదుంది? అని మనం ప్రయత్నించాలి. అదే ఈ విషయం అందరికి తెలిసే ఉండుండొచ్చు కొంతమందికి. తెలిసుండకపోవచ్చు కొంతమందికి. తెలిసినా కూడా తెలియనట్లే మనం వినాలి. పత్రి సార్ ఏమంటారంటే, మనం ఏదైనా జ్ఞానం వింటున్నాము అంటే, మనకు అంతకుముందు తెలిసినా కూడా ఇప్పుడే వింటున్నామా అనేంత యాంక్సైటీగా మనం వింటేనే ఆ యొక్క నాలెడ్జ్ అనేది, ఆ యొక్క జ్ఞానం అనేది మనకి అబ్బుతుంది. మనం జ్ఞానవంతులుగా తయారవుతాం అని చెప్తారండి. అందువల్ల ఏంటంటే, మనం భయపడవలసింది ఏంటంటే, కర్మకు భయపడాలి తప్ప మరణానికి భయపడకూడదు అని అంటున్నారన్నమాట. కర్మలను సరైన కర్మలు మనం చేస్తే, మనం మరణానికి భయపడాల్సిన అవసరమే ఉండదని చెప్తున్నారు ఇక్కడ మనకి. అయితే మరి మరణాల్లో గూడా 7 రకాల మరణాలున్నాయంటండి. ఆ 7 రకాల మరణాలేంటో మనం చూద్దాం అసలివాళ. మరి మొదటిదేంటంటే, మీరు శరీరాన్ని వదిలినప్పుడు హృదయ స్పందన, శ్వాసక్రియలతో వివిధ జీవన క్రియలు ఆగిపోతాయి. మరి ఫస్ట్ మరణం ఏంటంటే శారీరకంగా మరణించటం. మరి శారీరకంగా మరణించడం మనం ఏమవుతాం? గాలి పీల్చుకోలేము, వినలేము, చూడలేము. మన శరీరాన్ని దహన క్రియలు చేసేస్తారు. వాళ్ళందరూ దూరం అయిపోతాము. శారీరకంగా జరిగే మరణం ఇదనమాట. మనందరికీ తెలిసిన మరణం ఇదేనండి ఫస్ట్. చిన్న పిల్లవాడు అప్పటి నుంచి పెద్దవాళ్ళ వయసు వరకు కూడా మరణం అంటే తెలిసిన విషయం ఇదే. భౌతిక శరీరం చూడలేదు, వినలేదు, మాట్లాడలేదు, తినలేదు, ఎటువంటి యాక్టివిటీ చేయలేదనే విషయం అందరికి తెలిసిన మరణం అన్నమాట. ఓకే అండి. భౌతిక మరణం అంటారు దీన్ని. అయితే రెండవది ఏంటో చూద్దాం. సూక్ష్మ మరణం అన్నమాట రెండవది. అయితే మరి మీరు సూక్ష్మ లోకాల్లో ప్రవేశించిన తర్వాత, భౌతిక శరీరం ఎట్లా వదిలిపెట్టి సూక్ష్మ శరీరంగా ఆత్మలోకాలకు వెళ్ళిపోతుందో, మరి ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత,
అక్కడ గూడా ఆ సూక్ష్మ శరీరం గూడా కాల్చేస్తారంట. అంటే సూక్ష్మంగా గూడా నువ్వు ఉండకూడదు. శూన్యం అయిపోవాలి నువ్వు. అంటే మన అంతరంగమే మనం శూన్యమవ్వాలి అని ఇక్కడ భౌతిక ప్రపంచాన్ని గురించి మనం వివరిస్తూ ఉంటే, అదే సమయంలోనే మనం మన అంతరంగంలో ఎటువంటి మరణాన్ని మనం పొందాలి. అంటే మన బంధాల పట్ల ఆహ్, ఎక్కువ బంధరాహిత్యం మోహాలు పెట్టుకోకుండా మనం మరణించాలి అని మనకు తెలియపరుస్తున్నారన్నమాట. అయితే మీరు ఆధ్యాత్మికంగా గనక మీరు పురోగమిస్తే, మీరు అంతరంగంలో మీరు మరణం అనేది ఎలా ఉంటుంది? అంతరంగ మరణం అంటే ఏంటో మీకు అర్థం చేసుకోగలరు. మీరు భౌతికంగా ఉన్నంత వరకు, మీరు శరీర క్షేత్రంలో ఉన్నంత వరకు గూడా మీరు మరి మరణం అంటే భయపడుతూనే ఉంటారు. మీరు ఎప్పుడైతే గనక ఆత్మక్షేత్రంలో ఎదుగుతారో, మరణం అంటే మీకు చిన్న విషయం అయిపోతుంది. సూక్ష్మ శరీరం గూడా మీకు అందనంత దూరంగా వెళ్ళిపోయి మీరు అంతరంగంగా ఎదుగుతూ ఉంటారు. అంటే అంతరంగ మనోభావాల నుంచి మనం మరణించాలి అనే విషయం చెప్తున్నారు మాస్టర్స్. మరి మూడవది మానసిక మరణం అన్నమాట. మరి ఈ సూక్ష్మ శరీరం చనిపోయిన తర్వాత ఆత్మలోకాలకేంట మానసిక శరీరంలోకి వెళ్తుందంట. అంటే మన మెంటల్ బాడీలోకి ఆ యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఈ మెంటల్ బాడీలోకి ఎళ్ళిన తర్వాత ఆ యొక్క మానసిక శరీరం అనేది చాలా అద్భుతమైన మరణం అంట. అంటే మానసికంగా నువ్వు మరణించు. ప్రతిసారి ప్రతిదానికి మనకి ఈ ఒక పదం ఉపయోగిస్తారండి. "నువ్వు జీవించగానే మరణించు, నువ్వు జీవించగానే మరణించు, నీ మనోభావాల నుంచి నువ్వు మరణించు, నీ యొక్క అజ్ఞానం నుంచి నువ్వు మరణించు, నీ యొక్క చీకటి బతుకుల నుంచి నువ్వు మరణించు" అనే విషయాల గురించి మనల్ని మరణించు, మరణించు అని నిరంతరం మరణించే పని మీద మనకు దృష్టి పెట్టమంటూ ఉంటారు. అంటే ఎందుకు మరణం, మరణం అని ప్రతి దానికి అన్నారంటే, మనకు మరణ భయం అనేది తీసివేయడం కోసము. మరణం అనేది మనకి పెద్ద భూతంలాగా ఉండకూడదు. మరణం అనేది మనకి చాలా అతి సహజమైన విషయం ఇది. అనేలాగా మనకు తయారు చేయటం కోసమే మీరు అంతరంగంగాను మరణించండి. మానసికంగాను మరణించండి. అప్పుడు శారీరకంగా మరణిస్తే మీకు మానసికంగా అద్భుతంగమైన స్థాయిల్లో మీరు ఉంటారు. ఇప్పుడు మన కుటుంబంలో వాళ్ళు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా మరణించినా కూడా మనం సహజంగా మరణం ఉంటుంది. ఎవరైనా సరే మరి శరీరం వదిలిపెట్టి వెళ్ళవలసిందే. మరలా ఆత్మలోకాలకు వెళ్లి మనం మర్చిపోయిన జ్ఞానాన్ని ఏదైతే ఉందో, ఆ జ్ఞానం మళ్ళీ భూమి మీదకొచ్చి ఈ యొక్క భూమండలం అనేది ఒక విద్యాభ్యాసం కోసం వచ్చిన పాఠశాల కాబట్టి, ఈ యొక్క పాఠాలు మనం నేర్చుకుంటూ ఉండవలసిందే. సపోజ్ ఈ జన్మలో మనకి సహనం నేర్చుకోవాలండి. మానం మధురం, అవమానం మధురం అంటారు. సహనం కావాలి అంటారు. ప్రేమతత్వం కావాలి అంటారు. క్షమించే గుణం పెంపొందించుకోవాలి అంటారు. ఈ గుణాలన్నీ రావాలి అంటే మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? ఈ గుణాలన్నీ నేర్చుకోవడం కోసమే మనం భూమండలం మీద రకరకాల కుటుంబ వ్యవస్థల్లో జన్మ తీసుకొని రకరకాల సమస్యలు మనమే మన యొక్క సంచిత కర్మల్లో ఆ యొక్క సమస్యల్ని కూడదెచ్చుకొని వాటన్నిటిని అనుభవిస్తూ మరి కొత్త కొత్త కర్మల్ని ఏర్పరచుకోకుండా ఎప్పటికప్పుడు వర్తమాన క్షణంలో జీవిస్తూ ఆ యొక్క కర్మల్ని తొలగించుకొని మరలా తిరిగి తిరిగి ఆత్మలోకాలకు వెళ్తూ ఉంటాము. మరలా భూమి మీదకి మనకేం కావాలో భూమి మీద మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఏం మిగిలిపోయిందో అనే మిగిలిపోయిన విషయాన్ని మనం పూర్తి చేసుకోవడం కోసం మరలా మనం జన్మిస్తాము అనే విషయం మనం తెలుసుకుంటూ ఉంటాం మాస్టర్స్. అదే మానసిక మరణం అంటే. మరి మీ మనో శరీరం మరణించగానే మీ యొక్క భ్రమలు తొలగిపోతాయి. మీ యొక్క మిథ్యా జ్ఞానం తొలగిపోతుంది. మిమ్మల్ని మీరు వాస్తవంలో ఎలా ఆలోచించాలి, వాస్తవం ఏంటని గమనించే స్థితులకు వస్తారు. మరి మీరు భూతలంలోనే కాదు ఉన్నతమైన తలాల్లోకి వెళ్ళినా కూడా మీరు ఒకటే రకమైన మానసిక స్థాయిల్లో ఉంటారు. అంటే ఆత్మలోకాల్లో ఎలా ఉంటుంది అనే ఒక మరణ భయం లేకుండా ఆత్మలోకాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. అక్కడ చాలా ఉన్నతమైన ప్రదేశాలుంటాయి. ఉన్నతమైన వ్యక్తుల్లో ఉంటారు. మనకి వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉంటారు మన యొక్క ఉన్నతి కోసమని. చూడండి ఇక్కడ మనకి స్నేహపూర్వకంగా ఉండమన్నారండి. స్నేహపూర్వకంగా ఉండమన్నారు అన్నారు కానీ ఎందరు ఉంటున్నారు స్నేహపూర్వకంగా? మరి ఎవరిని ఎంతమంది తేలిగ్గా క్షమించగలిగే గుణం కలిగి ఉన్నారు చూడండి. మరి క్షమించాలి అంటే మనం ఎంత బాధపడతాం? మనల్ని వాళ్ళు ఊరికే అవమానించారు. ఎన్నో మాటలతో ఎంతో బాధపెట్టారు. ఎంతో చేశారు. కానీ మనం ఊరికే ఉత్తి పుణ్యానికి క్షమించేసేయాలా? అని మన అంతరంగం మనకు ఒప్పుకోదండి. కానీ అది నేర్చుకోవడం కోసమే మనం భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాము. క్షమించే గుణాన్ని పెంపొందించుకోవడం కోసమే వచ్చాము. ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవడం కోసమే మనం వచ్చాము. ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోకుండా మధ్య జీవితాలను వదిలిపెట్టేసి మరలా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు స్కూల్‌లో పిల్లవాడు వాడు
ఎగ్జామ్ పెట్టినప్పుడు రాయకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌కి ఎట్లా వాళ్ళు ప్రమోట్ కారో, మరలా వాడికి ఎగ్జామ్ పెట్టి వాడు పాస్ అయితేనే అదే క్లాస్‌లో ఉంచకుండా పక్క క్లాస్‌కి ఎలా పంపిస్తారో, మనం కూడా భూమండలంలోకి వచ్చిన తర్వాత క్షమించే గుణం కావచ్చు, ప్రేమ గుణం కావచ్చు, దయాగుణాలు కావచ్చు, మన యొక్క అరిషడ్ వర్గాలు మనం బ్యాలెన్స్‌లో ఉంచుకుంటున్నామా? వీళ్ళ ప్రయత్నాలు ఎలా ఉంటున్నాయి? అనేది మనకు పరీక్ష అన్నమాట. మన పూర్ణాత్మ మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది. వీళ్ళు ఈ పిల్లలు భూమండలంలోకెళ్ళిన తర్వాత వీళ్ళ బాధ్యతని ఎంతవరకు నిర్వర్తించగలుగుతున్నారా అనేది ఇవన్నీ మనకు పరీక్షలు మాస్టర్స్. మరణం అనే గురించి తెలుసుకోవడం కోసం మనం ఎన్ని రకాలైన విషయాలు మనం జయించుకుంటూ రావాలో అవన్నీ కూడా మనకి పరీక్షలు భూమి మీద. మరి ఈ పరీక్షలన్నింటిని గూడా మనం జయించుకుంటూ వస్తున్నామా లేదా అనేది చాలా పెద్ద టాస్క్ మనందరికీ కూడా. ఏ ఒక్క విషయంలో మనం ఫెయిల్ అయినా సరే మరలా మనం పుడుతూనే ఉంటాము. చస్తూనే ఉంటాం, పుడుతూనే ఉంటాము. మళ్ళీ మనం పుట్టకుండా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ అది తేలిగేమీ కాదు. పుట్టకుండా ఉండాలి అంటే దుఃఖరాహిత్యం అవ్వాలి. దుఃఖరాహిత్యం అవ్వాలంటే రకరకాల ఆత్మ జ్ఞానాలు మనం పెంపొందించుకోవాలి. అంతరంగ ప్రయాణం చేయాలి. మన యొక్క మనోభావాలన్నింటిని గూడా మనం మరణించగలిగేంత స్థాయిలో మనం ఎదుగుతూ ఉండాలి. అన్ని విషయాల్లో గూడా మనం ప్రతి మాట ముందు, ప్రతి ఆలోచన ముందు సరైనదా? కాదా? మరి చెడుగా ఆలోచిస్తున్నామా? మంచిగా ఆలోచిస్తున్నామా? మన పట్ల ప్రేమపూర్వకంగా ఉన్న వాళ్ళతో మనం ప్రేమపూర్వకంగా ఉంటున్నామా? లేదా? మరి ఆ స్నేహతత్వాన్ని మనం పెంపొందించుకుంటున్నామా? లేదా? అనే విషయాలు ప్రతిదీ కూడా నిరంతరం మనం వర్తమాన క్షణంలో ఉంటున్నామా? లేదా? అని నిన్ను నువ్వు తెలుసుకో అంటారు రమణ మహర్షి గారు. నిన్ను నువ్వు తెలుసుకో. నీ అంతరంగంలోకి ప్రయాణించు అంటారు. మరి అంతరంగంలో ప్రయాణిస్తేనే కదండీ మనం ఇటువంటి మార్పులు మనలోకి వచ్చేది. మరి అంతరంగ ప్రయాణం చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఆనాపానసతి ధ్యానంలో మరి విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్న తర్వాత మన శరీరంలో ఉండే 2,72,000 నాడుల్లో ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ప్రవహించటం వల్ల మనం తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలన్నీ దగ్ధం అవ్వడం వల్లనే మాత్రమే మనం కర్మలను తొలగించుకుంటూ అంతరంగ ప్రయాణం చేయటం ద్వారా మరి దివ్య తేజస్సు ఉద్భవించడం ద్వారా మన యొక్క జన్మలేంటి, మన యొక్క కర్మలేంటి, గత జన్మలకి, ఈ జన్మలకి ఉన్న మధ్యలో ఉన్న ఆ యొక్క కార్యకారణ సంబంధం ఏమిటి? అని ఇటువంటి లోపల ప్రయాణాలు చేస్తూ ఉండటం వల్లనే మనం అద్భుతంగా ఎదుగుతూ ఉండగలము. మరి సరైన మనోభావాలతో ఉండగలుగుతున్నామనే అనే విషయం మనకు అర్థమవ్వాలి అంటే, మన అంతరంగంలోకి మనం ప్రయాణించటం వల్లనే మాత్రమే మనకి అర్థమవుతుంది. అది అంతే కాదు మనం స్వాధ్యాయాలు చేస్తూ ఉన్నాం. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉన్నాం. ఇట్లా రోజుకొక మాస్టర్ వస్తూ ఉన్నారు మన జూమ్ క్లాసుల్లోకి. మరి వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్పారు? వాళ్ళు ఇవాళ ఏ విషయం గురించి ఏ జ్ఞానం మనకు పంచారు? అనే విషయాన్ని ప్రతిరోజు గనుక మనకి మనం ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇవాళ ముగ్గురు మాస్టర్‌లొచ్చారు. ఈ ముగ్గురు మాస్టర్‌లో కామన్ పాయింట్ ఏంటి? మనం తెలుసుకోవాల్సిన విషయం గురించి పదే పదే మనం రోజు వినే విషయాలైనా సరే, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క అద్భుతమైన కోణంలో చెప్తూ ఉంటారు. వాళ్ళదైనా అనుభవపూర్వకమైన శైలిలో. మరి నేనైతే మాత్రం మాస్టర్స్ ప్రతి టాపిక్‌లో ఇంతవరకు నేను ఎక్కడ చెప్పినా గూడా, ఓకే. నేను దీని గురించి తెలుసుకుంటున్నాను, చెప్పగలుగుతున్నాను. మరి నా అనుభవం ఎంతుంది? నా ఆచరణ ఎంతవరకు ఉంది ఇందులో? అని ఖచ్చితంగా నేను ఆత్మపరిశీలన చేసుకొని ఒక సజ్జన సాంగత్యానికి నేను రావడం జరుగుతూ ఉంటుందండి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆత్మ పరిశీలన అనేది చాలా చాలా అద్భుతమైన విషయం అన్నమాట. అట్లాంటి విషయం పెంపొందించుకుంటే మాత్రమే మనం ఎటువంటి విషయాల్లో మరణించాలి, ఎటువంటి విషయాల్లో జీవించాలనే సరైన జీవనం ఏంటి, సరైన మరణం అంటే ఏమిటి, అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామండి. అయితే మరి నాలుగో మరణం అంటే ఏంటో చూద్దాం మాస్టర్స్. నాలుగో మరణం ఏంటంటే మీ యొక్క చైతన్యం కొనసాగింపు ఏ స్థాయిలో ఎక్కడ ఉంటుంది? ఏ స్థాయిలో ఆగిపోతుంది? మనలో యొక్క చైతన్యం మనం నడవబడాలి అంటే మనలో ఏం కావాలి చైతన్యం అంటే మరి ఆ యొక్క విశ్వమైన ఆ శక్తి లేనిదే మన యొక్క కన్ను చూడగలదా? ఆ చైతన్యం లేకపోతే, ఆ శక్తి లేకపోతే మనం మాట్లాడగలమా? వినగలమా? తినగలమా? మన యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగించగలమా? మనలో గనుక ఆ చైతన్యమే లేకపోతే, ఆ చైతన్యం మీద ఎక్కడ ఆగిపోతుందో, అంటే ఆ చైతన్యం ఆగిపోవడం అంటే ఏంటంటే, మన యొక్క జీవన ప్రయాణం ఎక్కడ ఎండ్ అయిపోతుందో మనం చెప్పలేం. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను క్లాస్ చెప్తూ ఉన్నా. క్లాస్ అయిపోయినాక ఏమవుతుందో తెలీదు. ఎవరు ఉంటామో, ఎవరు వెళ్తామో, ఎవరికి ఆత్మ ప్రయాణం ఆగిపోతుందో, ఎవరికి ఎంతవరకు ఆ యొక్క జీవన ప్రయాణం కొనసాగుతుందో ఎవ్వరం చెప్పలేం. అంటే ఎప్పుడు ఆగిపోతుందో, ఎంతవరకు ఉంటుందో తెలియని ఆ యొక్క జీవన ప్రయాణానికి నువ్వు మోహాన్ని పెంచుకోవద్దు. ఆ యొక్క చైతన్యాన్ని నువ్వు
బంధంగా మార్చుకోవద్దు. ఏ విషయాన్నైనా సరే మనం బుద్ధత్వంగా ఉండాలి. బంధంతో ఏర్పరచుకున్నప్పుడు మరి ఈ క్షణం నేను ఉంటానేమో, వెళ్ళిపోతానేమో, నా వాళ్ళు ఏమైపోతారన్న మనోభావాల నుంచి మనం పూర్తిగా బయటపడే ప్రయత్నం జరుగుతూ ఉండాలి. అంటే మనందరికి ఒక డౌట్ రావచ్చు. మనం వింటున్నాం కదా! బంధరాహిత్యంగా ఉండాలి, దుఃఖరాహిత్యంగా ఉండాలి, అరిషడ్ వర్గాలను జయించుకోవాలి, మరి వర్తమాన క్షణంలో ఉంటూ ఉండాలి. మరి ఎదుగుతూ ఉండాలని చెప్తూ ఉంటారు. మరి నీలోకే నువ్వు ప్రయాణించు అంటారు. ఇయన్నీ కూడా మనకు సాధ్యపడుతున్నాయా అని మనం ప్రతిరోజు ఆత్మపరిశీలన చేసుకుంటే, ఎవరి స్థాయి ఎంతవరకు ఉందో అని వాళ్ళకర్థమవుతుందండి. అది వాళ్ళకర్థమవుతూ ఉన్న కొద్దీ, మనం ఈరోజు చెప్పుకుంటే, ఈరోజే మనం ఆత్మజ్ఞానం పూర్తిగా అయిపోయామని కాదండి. ఈరోజే మనం అద్భుతంగా అరిషడ్ వర్గాలు జయించేసామని కాదండి. ఈరోజే నేను బంధాలు మొత్తం పూర్తిగా తెగదింపులు చేసేసుకున్నాను కాదండి. కానీ మామూలు వాళ్ళకి, మన పిరమిడ్ మాస్టర్‌లకి, మనం ధ్యానం చేసే వాళ్ళకి, ఇటువంటి జ్ఞానం పొందే వాళ్ళకేంటంటే, మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళకి నెల రోజులు పడితే ఏదైనా విషయం వచ్చి బయటపడడం నెల రోజులు పడితే, మనకి 2 రోజులు సరిపోతుందనమాట. ఎందుకంటే ఇటువంటి జ్ఞానం మనం వింటూ ఉంటాం కాబట్టి, ఆచరించుకుంటుండే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి, మనకి ఇటువంటి ఏ విషయాలైనా సరే, మనం ఆచరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే. వర్తమానం అన్నారు. వర్తమానంలో మాట్లాడే ప్రయత్నం చేద్దామని ప్రయత్నిస్తాం. ఓకే. వాక్యాత్రం బాగుండాలి అంటున్నారు. వాక్యాత్రం బాగుండే ప్రయత్నం చేస్తాము. మరి చేష్టా క్షేత్రం అంటున్నారు, భావనా క్షేత్రం అంటున్నారు. ఏ విషయాలైనా గురించి మనం చర్చించుకుంటూ ఉన్నప్పుడు, కనీసం మనం ఏంటంటే ప్రయత్నం అన్నా చేస్తామనమాట. కానీ మిగతా వాళ్ళేంటంటే ఆ వైపు కూడా ఆలోచించే ప్రయత్నం చేయలేరండి. ధ్యానంలో, జ్ఞానంలో లేని వాళ్ళకి అటువంటి ప్రయత్నాలే ఉండవు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకునే స్థాయిలో వాళ్ళు ఉండరనమాట. ఎందుకుండరంటే వాళ్ళకి ఆ యొక్క ధ్యాన శక్తి లేనప్పుడు, ఆ యొక్క మానసిక స్థాయిలో అద్భుతమైన గ్రహించే శక్తి లేనప్పుడు ఏ విషయాన్ని గూడా స్వీకరించే బుద్ధి కాదు. ఇప్పుడు మనమున్నాం. మనకేంటంటే ఎవరేం చెప్తారా? ఏ విషయం ఎవరి ద్వారా మనం తెలుసుకుంటామా? ఏ ఒక్క చిన్న విషయం తెలిసినా గూడా మనం అద్భుతంగా ఈ రోజు నుంచి ఆచరించుకునే ప్రయత్నం చేద్దామని మనం తపిస్తూ ఉంటామనమాట. ఇప్పుడు నేనున్నాను మాస్టర్స్. నాకు ప్రతిరోజు అనిపిస్తది. ప్రతిరోజు బుక్ చదువుతూ ఉంటా. ఇవాళ ఏ జూమ్ క్లాస్‌లో ఏ క్లాస్ చెప్దామా? ఇదిగో ఇట్లా ఉండాలి. నాకు కొత్త విషయం తెలిసింది అని నాకు తపన ఎక్కువనమాట. తపన ఎక్కువున్నప్పుడు ఎక్కువగా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఓకే. నేను ప్రతిరోజు ఎన్నెన్నో టాపిక్స్ నేను బుక్స్ చదువుతూ, స్వాధ్యాయం చేస్తూ, మరి ఎందరికో నేను ధ్యాన ప్రచారం కావచ్చు, జ్ఞాన ప్రచారం కావచ్చు, నేను చేసే ప్రయత్నం ఉన్నాను కదా! మరి నా యొక్క ఆత్మ పరిశీలన ఏంటి అని ప్రతిరోజు చేసుకునే అవకాశం ఉంటుందండి. చెప్పేటప్పుడు చెప్పడమే కాదు, నీవు అలా అయ్యున్నావా? అన్న ఆత్మ పరిశీలన నా వేలు నన్ను ప్రశ్నిస్తూ ఉంటుందనమాట. ఏమంటే మనందరికీ తెలుసండి. మనం ఒకళ్ళని ఎదురు వాళ్ళని ప్రశ్నిస్తున్నామంటే, ఈ మన వేలు ఎదురు వాళ్ళని చూపిస్తుందనమాట. కానీ మనం ఆత్మజ్ఞానులు కాబట్టి, ఈ మన వేలు మనల్నే చూపిస్తుంది. నువ్వేంటి? నువ్వు ఆచరిస్తున్నావా లేదా? అని మనల్నందరిని ప్రశ్నించుకోవడం కోసమే ఈ యొక్క సజ్జన సాంగత్యాలంటే. అనే విషయం మనం అద్భుతంగా తెలుసుకుంటూ ఉండాలనమాట. అంటే మన అజ్ఞానంలో మనం మరణించాలి అనే విషయం తెలుసుకోవాలి. మరి ఐదవది, మీరు వ్యక్తిత్వ వివాహనాల్లో ఒకటి. మరి సమగ్రతను కోల్పోవడము, భౌతికంగాను, ఉద్వేగపరంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను సంభవిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఈ అజ్ఞానం అనేది, ఈ సరికాని ఆలోచనలన్నీ కూడా దేనితో పోల్చారంటే, ఒక వైరస్‌తో పోల్చారండి. కరోనా వైరస్ వచ్చి ఎంత భయంకరంగా మనుషులందరిని చంపేసి తీసుకెళ్ళిపోయిందో, ఈ కరోనా వైరస్ కంటే భయంకరమైందంటాడు. మన యొక్క మనోభావాలు కావచ్చు, మన ఉద్వేగాలు కావచ్చు, మన యొక్క క్రోధాలు, మరి ఇటువంటి మనోభావాలన్నీ గూడా మనకి భయంకరమైన వైరస్ కంటే ఎక్కువ భయంకరమైన దాంతో పోల్చారనమాట. అంటే నువ్వు ఎటువంటి మనోభావాలు సరిగా నువ్వు ఆత్మజ్ఞానంతో నువ్వు గనక సరి చేసుకోలేకని సమయాలు ఉన్నావో, నిన్ను అది లోపలే కుంగదీస్తూ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సరొస్తే లోపలే ఆ యొక్క శరీరం లోపలే ఎట్లా కుళ్ళిపోతూ వాళ్ళు నశించిపోతూ ఉంటారో, మనం సరికాని భావోద్వేగాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనసులోనే అంతరంగంలోనే వాళ్ళు మరణిస్తూ ఉంటారండి. పైకి శారీరకంగా జీవిస్తూనే అంతరంగంలో మరణిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి మరి కుళ్ళు స్వభావాలతోటో, ఎదురు వాళ్ళ నుంచి ఆహ్, వాళ్ళ యొక్క చెడు కోరుకుంటూనో, అటువంటి భావాలతో ఉంటారు కాబట్టి, వాళ్ళ లోపల వాళ్ళనే అది లోపల తినేస్తూ ఉంటుందనమాట. ఒక చెదలు ఎలా తినేస్తూ ఉంటుందో, అలా మన శరీరంలో ప్రతిది తినేస్తుంది అని అంటున్నారనమాట. ఇప్పుడు చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ప్రాపంచిక జీవితంలో అయినా సరే,
డాక్టర్స్ దగ్గరికి వెళ్తే, "అమ్మ నువ్వేం ఆలోచిస్తున్నావు? నీకేం కష్టాలున్నాయి? ఎందుకంత ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచిస్తే ఏమైనా తగ్గుతాయా సమస్యలేమన్నా?" అని ఇట్లా సలహాలు ఇస్తూ ఉంటారండి. మరి అయన్నీ తెలియకనా? మనందరికి తెలియకనే అండి అవన్నీ. తెలిసినా కూడా ఆలోచిస్తాము, బాధపడతాము, భయపడతాము. ఒకే విషయాన్ని రాత్రంతా నిద్రపోకుండా దాని గురించే ఆలోచిస్తుంటాము. వాటి వల్ల మరి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు. ఆ శరీరమే గనక నీకు ఆత్మకి సహకరించకపోతే, మరి ఆత్మ భూమండలంలో వచ్చి తన యొక్క లక్ష్యాన్ని ఛేదించుకోవాలంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా మాస్టర్స్! ఇక్కడ మనోభావాల పరంగా నువ్వు అభివృద్ధిలో చెందు అంటే, ఇండైరెక్ట్‌గా నువ్వు శారీరకంగా గూడా అద్భుతంగా నువ్వుండాలి. మరి మన ఆత్మే ఆత్మలోకం నుంచి భూమి మీదకి శరీరం తెచ్చుకుంటది. మరి ఆ తెచ్చుకున్న ఆ శరీరంలో అది ఉంటుంది కాబట్టే, మనల్ని అందరిని గూడా ఎట్లా సాధించాలి, ఎట్లా మన ఎటువంటి పరిణామ క్రమాల్లో మనం అభివృద్ధి చెందాలని, దానికి మన శరీరం అనేది అత్యంత వాహకంగా పనిచేస్తుందనమాట. మనం మన స్కూటీయో, మన కారో సరిగ్గా లేకపోతే మనం ఎలా ప్రయాణించలేమో, మన శరీరం కూడా సరైన మనోభావాలతో కుంగదీసుకుంటూ ఉంటే, ఈ శరీరంతో ప్రయాణం చేయవలసిన ఆత్మకి మనం సహకరించకపోతే, మన లక్ష్యాలేవి మనం ఛేదించలేము. మరి మన లక్ష్యాలేంటి? ఇందాకే మనం చెప్పుకున్నాం. సహనము, ఓర్పు, ప్రేమ, దయాగుణము, క్షమించే గుణాలు, అరిషడ్వర్గాలు, మరి తమోగుణం, రజోగుణం, సాత్విక గుణాలు ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయడం కోసమే మనం భూమి మీదకొచ్చాము. అందువల్ల ఈ లక్ష్యాలు మనం ఛేదించుకోకపోతే ఇటువంటి ఏదైతే సరికాని వాటిని మనం మరణించలేకపోతే, మనం ఎప్పుడు కూడా మనం శారీరకంగా మరణిస్తూ ఉపయోగం మరణం పొందుతూ ఉంటాము. అంటే నువ్వు జ్ఞానవంతంగా మరణించు. ఎప్పుడు చూసినా భౌతికంగా మరణించే ప్రయత్నం నువ్వు చేయవద్దు. అంతరంగంగా మరణించే ప్రయత్నం నువ్వు చేయాలి. అనే విషయం మనకు తెలియపరుస్తున్నారండి. అంటే ప్రతి నిత్యం మనల్ని ఎరుకుపరచడమే ఇవన్నీ కూడా. నువ్వు ఎదుగు, నిన్ను నువ్వే తట్టి లేపుకో. నీ ముఖం మీద నువ్వు నీళ్లు చల్లుకో, నిన్ను నువ్వే లేపుకో. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని అంటారు గదా! అందువల్ల ఏంటంటే మన ప్రయత్నం మనమే ఉండాలి తప్ప, మనం మరణించాలనే విషయం మనకే ఎరుకుపరచాలి. మనల్ని పక్కనోళ్ళొచ్చి ఎవ్వరు కూడా ఎరుకుపరచలేరు. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎందరున్నా కూడా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప, ఎవరు వారే వాళ్ళ యొక్క మనోభావాల్ని అభివృద్ధి పరుచుకోవాలి తప్ప, మూడో వాళ్ళు ఎవరు వచ్చి ఏమి చెయ్యలేరు అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే భయంకరమైన వైరస్‌తో పోల్చారనమాట. మరి ఇంకొక ద్వేషం గురించి చెప్తున్నారు చూడండి. ద్వేషం అనేది జీవితం కొనసాగించడం కోసం ఎంత భయంకరమైన అడ్డుకట్ట వేస్తుంది. ఇప్పుడు చాలా మంది చూడండి. ఆహ్, చాలా మంది ధ్యానంలో వచ్చిన వాళ్ళు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. తెలిసిన వాళ్ళొకళ్ళున్నారనమాట. ఆవిడ ఎప్పటినుంచో కనీసం 30 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నారు. వేరే వేరే సంస్థల్లో ఉన్నారంట. కానీ ఆవిడకి ఎంతసేపటికి ఆహ్, మీరు బాగా ధ్యానం చేస్తున్నారు. మీరు బాగా ఎదుగుతున్నారు. మీరు నాకంటే వయసులో చాలా చిన్న వయసు. నేను ఎదగలేకపోతున్నానని చెప్పి ఆవిడ ఎంతసేపటికి దిగులు పడుతూ ఉంటారండి ఒకావిడ. అంటే మనం ధ్యానంలో ఉన్నా కూడా సరైన అవగాహన లేనప్పుడు, ఇంకొకళ్ళు పక్కన వాళ్ళని చూసి మీరు ఎదిగిపోతున్నారు, నేను ఎదగలేకపోతున్నా అని చెప్పి వాళ్ళు మనోభావనల్లో ఇంకా కుంగిపోతూనే ఉన్నారు. వాళ్ళని వాళ్ళు ఇంకా కృషించుకుంటూనే ఉంటున్నారనమాట. అయ్యో! వాళ్ళు ఏ రకంగా ప్రయత్నిస్తున్నారు? మరి వాళ్ళు చేసే ప్రయత్నాలేంటి? వాళ్ళు మాకంటే చిన్న వయసైనా సరే ఆత్మపరంగా ఎందుకు ఎక్కువ ఎదుగుదలలో ఉండగలుగుతున్నారు? మరి వాళ్ళ ప్రయత్నం ఏంటి? నా యొక్క ప్రయత్న లోపం ఏంటి? అనే విషయం ఆలోచించట్లేదండి. అంటే తెలియకుండా వాళ్ళ మీద వీళ్ళకి ఒక రకమైన ద్వేష భావనలు మరి కుళ్ళు కుచితాలంటారన్నమాట. అటువంటి భావనలు పెంపొందించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు అంతరంగంగా మరణిస్తూనే ఉంటారు. సరికాని విధానంలో మరణిస్తూ ఉంటారు. అనే విషయం తెలియపరుస్తూ ఉన్నారండి. మరి ఆరవదేంటో చూద్దాము. మరి అత్యంత బాధాకరంగా మరణించడం అనేది ఉంటుందంట. మరి మీ ఆత్మను మీకు చెడు కమ్మ వేసుకోవడం అని అంటారంట. మన ఆత్మను చెడు కమ్మ వేసుకోవడం అంటే ఏంటండి? మనం మన బాహ్య జీవితంలో మన యొక్క వ్యక్తిత్వాన్ని అమ్ముకొని మనకేదైనా ఒక ఆర్థిక పరంగా అయితేనేమి, మనోభావాల పరంగా అయితే ఏదైనా కష్టాలొచ్చినాయనుకోండి, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటదండి. వ్యక్తిత్వం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క సందర్భాల్లో మన వ్యక్తిత్వాన్ని తీసుకొని ఆ పరిస్థితికి మనం బానిసలం అయిపోతామనమాట. అంటారు చాలా మంది చూడు నాకు ఆత్మధైర్యం ఎక్కువ. నా ఆత్మవిశ్వాసాన్ని నేను కోల్పోను. నా ఆత్మవిశ్వాసాన్ని మించిన తప్పు పని నేను చెయ్యను. నేను ఆ బాధన్నా పడతానే కానీ నా ఆత్మని నేను అట్లా ఆహ్, వ వశం చేసుకొని చెడు పనికి అని చెప్పి మనం ఎట్లా మనం భావిస్తూ ఉంటామో, అటువంటి భావనలు గూడా మనం తీసేసుకోవాలి.
నువ్వు ఆత్మపరంగా ఎదగడం కోసం నిన్నేవైతే అడ్డుపడుతున్నాయో, నీ యొక్క మనోభావాలు ఏవైతే అడ్డుపడుతున్నాయో, మరి నువ్వు ఎదుగుతూ ఉన్న సమయంలో నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ యొక్క వెనక్కి లాగే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం మనల్ని గమనించుకుంటూ ఉండమన్నారండి మాస్టర్స్. మరి మానవ జాతిలో అనేక ముందు నాయకులు ఆత్మల దుష్టత్వాన్ని గమ్మేసి మనుషుల్ని హింసకు గురి చేస్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళ యొక్క స్వార్థాలకి మనుషుల్ని ఇప్పుడు అమ్మివేయడం అంటే డబ్బులతో అమ్మివేయడం అని మనం ఈ రకంగా కాదండి తీసుకోవాల్సింది. మన యొక్క నా యొక్క ఆత్మని చంపుకొని నేను ఏది కూడా సరికాని పని నేను చెయ్యను అనే విధంగా అన్నమాట. అంటే మన ఆత్మాభిమానంగా మనం ఎదగాలి. ఆత్మపరంగా ఎదిగే విషయంలో ఏ కష్టం వచ్చినా కూడా నేను లొంగను. ఇప్పుడు చాలా మంది అంటారు గదండీ! ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు కష్టాలు ఎక్కువైనియండి. ఆ నొప్పులు ఎక్కువైనియండి. ఈ జబ్బులు ఎక్కువైనియండి. నేను తట్టుకోలేకపోతున్నా. అంతకుముందే బాగున్నట్లుందని చాలా మంది అంటారండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వెనక్కి రావడం కోసం నువ్వు కొంచెం సేపే ధ్యానం చెయ్యి. వద్దులే నువ్వు మామూలుగానే ఉండు అని కొంతమంది సలహాలివ్వడము. వీళ్ళు కూడా ఆ యొక్క బాధను తట్టుకోలేక వెనక్కి జారిపోవడము. ఇటువంటివి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. కానీ అదే సమయంలో వాళ్ళు ధైర్యంగా నిలబడగలగాలి. ఏ ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు వెనక్కి లొంగి, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు కోల్పోకూడదు. ఎంతో ధైర్యంగా నిలబడాలి అని చెప్పి చెప్తున్నారనమాట. మరి దాని పట్ల నిరంతరం మీరు జాగరూకత వహిస్తూ ఉండాలని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. మరి ఏడోది ఏంటో చూద్దాం. ఏడోది కూడా ఇంచుమించు మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అని. ఎన్ని కష్టాలొచ్చినా సరే మనం ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు. స్వాధ్యాయాన్ని వదిలిపెట్టకూడదు. సజ్జన సాంగత్యాన్ని వదిలిపెట్టకూడదు. మీ యొక్క వ్యక్తిత్వాలు డెవలప్ అవ్వాలి అంటే ఈ యొక్క సాధనల వల్లనే తప్ప మీ వ్యక్తిత్వాలు డెవలప్ అవుతూ ఉండేది. సాధనా లోపం ఉంటే గనుక మీరు వ్యక్తిపరంగా ఎదగరు. అంతరంగ పరంగా మీరు ఎదగరు. ఏ విషయాలైనా సరే మన సమత్వ భావంలో మనం జీవనాన్ని కొనసాగించాలి అంటే, మనం ఎదిగే అవసరం ఉంది అంటే మన యొక్క ఆహ్, ఏదైతే మనం ప్రతిసారి ఈజీ మార్గం, ద గోల్డెన్ మిడిల్ పాత్ మధ్య మార్గం మనకు అందించారు. మన మధ్య మార్గం అనేది ఎంత అద్భుతమైన మార్గం అండి. మనం మరి ధ్యాన సాధన చేయాలి అంటే మరి ముక్తి పొందాలి అన్నా, మోక్షం పొందాలి అన్నా మామూలుగా అయితే మనకు ఆ పదాలే చాలా కష్టంగా అనిపిస్తాయన్నమాట. అవి మన జన్మలో మనకు సాధ్యపడుతుందా? మన వల్ల అవుతుందా? అని మనం అనుకుంటాం. మామూలుగా అయితే. మరి ఎక్కడో కొండ కొనల్లోకెళ్ళి హిమాలయాల్లో చేసి పెద్ద పెద్ద ఋషులు, పెద్ద పెద్ద మునిపుంగవులు, ఉపనిషత్తులు, వేదాలు చదివిన పెద్ద పెద్ద పండితులకు మాత్రమే సాధ్యము. మనం ఎంతటి వాళ్ళం అని మన యొక్క మనోభావాలు ఇప్పటి వరకు ఉండేవి. కానీ ఇప్పుడు మనకి పత్రి సార్ మనకు చెప్పిందేంటంటే, "నువ్వు మధ్య మార్గంలో జీవనం కొనసాగిస్తే, నీకు ముక్తి తేలిగ్గా వస్తుంది. నువ్వు మోక్షం ఈజీగా పొందగలవు." మరి ముక్తి, మోక్షం అంటే ఏంటయ్యా అంటే, ఈ యొక్క ఏదైతే సరికాని మనోభావాల నుంచి, సరికాని ఆలోచనల నుంచి, సరికాని చేష్టల నుంచి నువ్వేదైతే విడుదల పొందుతావో అదే ముక్తి. అదే మోక్షము. ఏదైతే ఎప్పుడైతే నువ్వు సజ్జన సాంగత్యాన్ని విడిచిపెట్టకుండా నిరంతరం ధ్యాన సాధనలో ఉంటావో అదే నీకు ముక్తి. అని తెలియపరచడం అనేది మనకు అత్యద్భుతంగా ఉందండి. ఈ విషయం గురించి నేను ఈ ఇప్పుడు మనకేదైతే ముక్తి, విడుదల, మోక్షం అని అంటున్నామో, ఈ యొక్క ముక్తి గురించి వివరం ఇచ్చింది కూడా ధ్యాన జగత్ బుక్‌లోనే గత 2 సంవత్సరాల క్రితం నేను చదివాను మాస్టర్స్. విడుదల అనమాట సబ్జెక్ట్ పేరు. ఎట్లా ఉంటుందని మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మనోభావాలు, మీ యొక్క భయాలు, మీ యొక్క ఆందోళనలు, మరణ భయాలు, అనారోగ్య భయాలు, మానసిక భయాలు, కుటుంబంలో ఉండే అంటే కుటుంబంలో ఉండే మన వాళ్ళకే మనం భయపడుతూ బతుకుతూ ఉంటాము. ఇటువంటి ఎన్నెన్నో మనోభావాల నుంచి నువ్వు విడుదల పొందుతావు అంటే, ఎలా విడుదల పొందుతావు అంటే, నువ్వు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా నువ్వు విడుదల పొందుతావో, అదే ముక్తి, అదే మోక్షం అని చెప్పి నాకు తెలియపరచడం జరిగిందండి. నేను చదివాననమాట. ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవునా! ఇదా ముక్తి, మోక్షం అంటే. కానీ అంత తేలిక కాదు. తేలిక అంటే తేలికే, కష్టమా అంటే కష్టమే. అంటే ఇక్కడ విచిత్ర విరుద్ధ సిద్ధాంతం మన మీద పనిచేస్తుంది మాస్టర్స్. ఏ విషయమైతే మనం తేలిగ్గా తీసుకుందాము, పాజిటివ్‌గా తీసుకుందాం అంటే, మన మనసు అటుపక్కనే మనల్ని పరుగులు తీస్తూ ఉంటుంది. అమ్మో! నాకు భయం, నా వల్ల అవుతుందా లేదా అని మనం ఇటువంటి విధంగా ఆలోచిస్తూ ఉంటే, మన మనస్సు మనకి వెనక్కి లాగుతూ ఉంటుందండి. ఎప్పుడైనా సరే మన మనస్సు మనల్ని వెనక్కి లాగేస్తా ఉంటుంది. మన యొక్క ఆత్మ ఏం చేస్తదంటే, మనకి ఆత్మ ముందుకు లాగేస్తా ఉంటదనమాట. అంటే నువ్వు ముందుకే అడుగులు వెయ్యి, వెనక్కి వద్దు. కొంచెం ధైర్యం తీసుకొచ్చుకో. నువ్వు ధ్యానం చెయి. అనే విషయాన్ని మన ఆత్మ మనకి ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకునే దానికి మనల్ని ముందుకు ప్రేరేపిస్తూ ఉంటుంది.
అనే విషయం పరిస్థితి. వాస్తవానికి మనందరం కూడా ఏమంటున్నారంటే, మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా దివ్యత్వం పొందిన మానవులమే. బుద్ధత్వం పొందిన వాళ్ళమే. మనందరం కూడా యేసుక్రీస్తువులము. మనందరం కూడా మరి రమణ మహర్షులము. ఎందరో దేవీ దేవతలము. మరి ప్రతిసారి మనకి అందరికి తెలిసిందే. మన పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా దేవీ దేవతలు అంటారు. మరి దేవీ దేవతలు మనం ఎట్లా అయ్యామండి? ఊరికే అయిపోయామా దేవీ దేవతలు మనమందరం కూడా? మరి ఇవన్నీ కూడా ఈ మరణ భయం పొందకూడదని ఏవైతే చెప్పారో అరిషడ్వర్గాలే కాదు, త్రిగుణాలే కాదు. ఏవైతే ఈ గుణాలన్నిటిని కూడా నువ్వు సమపాళలో నువ్వు తీసుకోగలిగితేనే ఆ యొక్క ప్రేమతత్వము, దయాగుణము, జాలి గుణము, మరి క్షమించే గుణము, సహన గుణము, అవమానానికి నువ్వు సహించే ఆ యొక్క మధురంగా భావించే ఆ యొక్క గుణాల్లో నువ్వు అభివృద్ధి చెందితేనే నువ్వు దైవత్వం నువ్వు పొందగలవాడివి అని అవుతాము. మరి మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు పండగలొచ్చినప్పుడు, పూజలు చేసినప్పుడు దేవుళ్ళకెళ్ళి మొక్కుకుంటాం అన్నమాట. దేవుళ్ళకెళ్ళి మొక్కుకుంటాం. ఎందుకు మొక్కుకుంటాం? నా కష్టం తీరాలి, నాకు సుఖం రావాలి, నా కష్టం నుంచి బాధపడాలి, నేను అనారోగ్యం నుంచి బయటపడాలి, నాకింట్లో ఎన్నో కష్టం నుంచి బయటపడాలి. ఇవే మన ప్రార్థనలు ఉంటూ ఉంటాయండి. అవునా అండి? ఇప్పుడు మనం చేసేదేంటి? మన పిరమిడ్ మాస్టర్ మనం చేసేదేంటి అంటే, ఇవన్నీ కూడా మనం కోరుకోము. నన్ను కష్టం నుంచి బయటపడేయి అని కోరుకోము. ఏ కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే ఆ యొక్క దైవి గుణాన్నివ్వండి. ఆ ఎదుర్కొనే శక్తినివ్వండి. ఆ యొక్క మానసిక స్థాయిలో ఎదిగే యొక్క శక్తినివ్వండి. ఆ యొక్క జ్ఞానాన్నివ్వని మనం కోరుకుంటామే తప్ప, మనం ఇప్పుడు ధ్యానం చేసి ఎవరైనా సరే నా కష్టం తొలగిపోవాలి ఎవరైనా అనుకుంటామా అండి? కష్టాన్ని తొలగిపోవడం అని కోరుకున్నాము అంటే, మరొక కష్టాన్ని మనం తెచ్చుకున్నట్లే. ఇంకొక కర్మను మనం ఏర్పరచుకున్నట్లే. అందువల్ల మనం చేయవలసిన మన బాధ్యత ఏంటి అంటే, దీన్ని ఎలా ఎదుర్కోవాలో దానికి కావాల్సిన శక్తినివ్వండి. ఆ యొక్క మానసిక ధైర్యాన్నివ్వండి. నేను తెలుసుకున్న విషయాన్ని ఆచరించే యొక్క మానసిక శక్తినివ్వండి. మనం కోరుకోవాల్సింది ఇదే. మనలో గనక నిజంగా దైవీ గుణాలు వచ్చినియి అంటే గనక, మనం ఎవరం కూడా మరణం గురించి భయపడము. మరణం గురించి ఎవరు కూడా వెనకడుగు వెయ్యము. అజ్ఞానంలో మనం ఉండము. అనే విషయం మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. అవునా అండి? మరి ఆత్మలోకాల్లో అద్భుతంగా ఉంది అంటే మరి ఏమన్నారు? మన భూలోకంలో ఏమన్నారంటే ఈవెల్ తీరం అన్నారండి. మన ఆత్మలోకాల్లో ఏమన్నారంటే ఆవలి తీరం అన్నారు. అంటే ఈవెల్ తీరానికి, ఆవలి తీరానికి ఎంత తేడా ఉంటుందంటే మరి మన భూలోకంలో ఉండే ఈ యొక్క మనుషులందరూ మన మానవులు ఎట్లా ఉంటామంటే మరి ఈ దైవీ గుణాలకి దూరంగా ఉంటాం. ఎందుకంటే మనం అటువంటి విధంగా మనం ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళమే తప్పితే పూర్తి దైవ గుణాలతో నిండి ఉన్నవాళ్ళం కాదు. అదే ఆవలి తీరంలో ఉండే ఆత్మలందరూ ఎట్లా ఉంటారంటే నిత్య నూతనంగా యవ్వనంగా ఉంటారు. అంటే నిత్య నూతన యవ్వనంగా అంటే బాహ్యంగా చూడే ఈ యొక్క చర్మము, ఈ యొక్క మనిషి యొక్క వేసుకునే ఈ బట్టలు, అందచందాలు ఈ యొక్క బాహ్యమైన నిత్య నూతనం కాదండి. అంతరంగంలో ఉండే నిత్య నూతన యవ్వనం అన్నమాట. అంటే అంటారు కదా! అంశాత్మలు అంటారు. మరి చివరికి ప్రౌఢాత్మలంటారు. అంటే ప్రౌఢాత్మగా నువ్వు అయ్యే సమయంలో నువ్వు ఎంతో అద్భుతమైన నిత్య నూతన సౌందర్యంగా నువ్వు తయారు కాగలవు. ఆత్మలోకాల్లో గూడా ఎట్లా ఉంటారంటే అందరూ గూడా ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా ప్రేమ, జాలి, దయ మరి క్షమించే గుణాలతో నిండి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు గూడా నిత్య నూతనంగా ఉంటారంటండి. నిత్య యవ్వనులుగా ఉంటారు. మరణించిన తర్వాత గూడా ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత నిత్య నూతనంగా ఉంటారు. మనందరం కూడా మనం చక్కగా మరణ భయాన్ని తీసేసి నిత్య నూతనంగా మనం తయారవుతూ ఉంటాము. నిత్య యవ్వనంగా మనం తయారవుతూ ఉంటాము. ఇక్కడ నిత్య యవ్వనము అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవనం మన జీవితంలో ఎంతవరకు మనం కొనసాగిస్తామో మన నిజమే మన నిజమైన వయసు అదేనండి. మనం క్యాలెండర్‌లో చూసుకునే ప్రకారం మన వయసు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50, 60 ఇది కాదండి మన నిజమైన వయసు. ఆత్మపరంగా ఎవరైతే ఎదుగుతారో, ఎవరైతే ఆధ్యాత్మిక జీవనాన్ని ఈ యొక్క జన్మలో కొనసాగిస్తారో, అంతవరకు వాళ్ళు జీవించిన యొక్క జీవిత కాలమే వాళ్ళ యొక్క ఆత్మ యవ్వన వయసు. ఇప్పుడు నా జీవితంలో నేను 25 సంవత్సరాలు నేను ఆధ్యాత్మికంగా జీవిస్తూ అలా నేను మరణాన్ని పొందాననుకోండి. నా వయసు 20 ఏళ్ళు. నా వయసు 30 ఏళ్ళు. అంతేగాని 50, 60 ఉన్నాయి గాబట్టి చనిపోయే సమయానికి నా వయసు 60, 70, 50 కాదండి. నువ్వు ఆధ్యాత్మికంగా ఎంతవరకు నీ జీవనాన్ని గడుపుతూ, నువ్వు ఎంతవరకు ఆత్మపరంగా ఎదిగావు అనే విషయంతో కొలిస్తేనే అదే నీ నిజమైన వయస్సు. మరి మరలా మనం తిరిగి ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత మనం అక్కడ నిత్యనూతనంగా తయారవుతూ మరలా మనం భూమండలంలోకొచ్చిన తర్వాత మనం నిజంగా
ఏ విధంగా ఆత్మపరమైన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటామనే దాని గురించి ఎరుకలో ఉంచుకుంటే, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన భూమండలంలోనే మనం మరణిస్తూ ఉంటాం. భూమండలంలోనే మరణించి, మనం మన ప్రతిసారి చెప్పినట్టు జీవించినప్పుడే మరణించి, మరణం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని, మరణం గురించి భయపడకుండా, మరణం గురించి ఎదురు చూడకపోయినా పర్వాలేదండి. మరణం వచ్చే సమయానికి మనం భయపడకుండా ఉన్నా చాలు. ఎందుకంటే నువ్వు మరణించే సమయంలో నువ్వు ఏదైతే మనోభావాలతో ఉంటావో, ఆ మనోభావాలతో నువ్వు మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటావు. మళ్ళీ నీకు ఆ యొక్క మనోభావాలను నువ్వు దూరం చేసుకోవడం కోసమే మళ్ళీ కొత్త కొత్త కర్మలు తీసుకొచ్చుకుంటావు. కొత్త కొత్త తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమాజము ఎన్నో ఎన్నో పరిస్థితులను మళ్ళీ ఎంచుకొని తీసుకొచ్చుకుంటావు. అందువల్లే నువ్వు మరణించే సమయంలో నీ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయనేది నీకు లెక్క. భయపడుతూ జీవిస్తున్నావా? మరి బంధంతో మరణిస్తున్నావా? భయపడుతూ మరణిస్తున్నావా? లేదు నాకు మరణం వచ్చింది. వెళ్ళే సమయం వచ్చింది. వెళ్తాను, వస్తాను అనే ఒక సహజమైన భావనతో వెళ్ళావా? అనేదే మనకి లెక్క కడుతూ ఉంటారు మన సదాత్మలు అని చెప్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఆత్మలోకాల్లో ఎన్నాళ్ళు ఉండిపోయిన ఉన్నతమైన సదాత్మలు కూడా అప్పుడప్పుడు భూమండలంలోకి వెళ్లి మనల్ని మనం పరిశీలించుకుందాము. ఎందుకంటే మరి పైలోకాల్లో అందరూ ఆనందంగా ఉంటారు. ప్రేమతత్వంగా ఉంటారు. ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు కాబట్టి వాళ్ళ మనసు తేలిగ్గానే ఉంటుంది. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు బుద్ధత్వంగా తేలిగ్గా ఉన్నావని తెలిస్తేనే నువ్వు సరైన విధంగా ఉన్నట్టు లెక్కనమాట. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే మరలా భూమి మీద జన్మ కొన్ని కొన్ని కర్మలు తీసుకొచ్చుకొని, కొన్ని కొన్ని పరిస్థితులను తీసుకొచ్చుకొని, మరలా భూమండలం మీద జన్మ తీసుకొని వాళ్ళని పరీక్షించుకుంటారంట. అన్ అట్లా పరీక్షించుకోవడం కోసం వచ్చిన ఆత్మలు కొంతమంది మళ్ళీ భూమండలంలోకొచ్చిన తర్వాత అయన్నీ మర్చిపోకుండా మరలా తిరిగి ఆత్మలోకాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటండి. అలాగే మరలా ఆ భూమండలం మీదకొచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయి, మళ్ళీ బోలెడన్ని కర్మలు ఏర్పరచుకొని అందరికంటే కూడా మళ్ళీ అధమ స్థాయిలో, నిమ్న స్థాయిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారంట. అంటే 1, 2, 3 ఈ యొక్క నిమ్న స్థాయిలో ఉండేవాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారండి. 5, 6, 7, 8, 9 ఉండి ఇట్లాంటి ఉన్నత స్థాయిల్లో, ఉన్నత స్థలాల్లో ఎదుగుతూ ఉన్న వ్యక్తులందరూ కూడా ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, ఎవరి దగ్గర ఏ జ్ఞానం ఉందా అని చెప్పి తపిస్తూ, మనం అనుకుంటాం. మనకంటే చిన్న వయసు వాళ్ళ దగ్గర కూడా నువ్వు జ్ఞానం వినాలి అంటారు. మనం చాలా మంది ఏమనుకుంటాం, నేను సీనియర్ మాస్టర్‌ని నాకెప్పుడో తెలుసు. నేనెప్పుడో విన్నాను. నాకు చాలా అనుభవాలున్నాయని కానీ, ఎటువంటి అహంకారం మనకు పోరాదు. అలాగని మనకంటే చిన్న వయసు వాళ్ళు కూడా మనకి జ్ఞానం తెలియపరిస్తే, "నువ్వు నాకంటే చిన్నవాడివి నీకేంటి?" అని మనం వాళ్ళని చిన్న చూపుగా చూడరాదు. ఎటువంటి విషయమేసి మనం స్వీకరించగలిగే మనస్తత్వంతో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రతి చిన్నది కూడా మనకు పరిగణలోకి వస్తుంది. ఇదే ఉందిలే, అదే ఉందిలే అని అనుకోవడానికి ఎంత మాత్రం కూడా లేదు. అంటే నీ అజ్ఞానం పరంగా నువ్వు మరణించాలి. నీ చీకటి బ్రతుకుల నుంచి నువ్వు మరణించాలి. అద్భుతమైన ఆత్మలోకాల్లో అద్భుతంగా జ్ఞానవంతమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉండవలెను. చింతామణిలా నువ్వు జీవించాలంట అండి. చింతామణి అంటే చింతలు లేకుండా మణిలాంటి ప్రకాశవంతమైన జీవనాన్ని మనం కొనసాగించవలెను. మరి ఈ చింతలు పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానంలోనే చిత్తవృత్తి నిరోధః. మన చిత్తాలన్నీ కూడా, మన యొక్క ఆలోచనలన్నీ కూడా, మన యొక్క భయాలన్నీ కూడా, మన యొక్క ఆందోళనలన్నీ కూడా ఆ ధ్యానంలోనే మనం చిత్తవృత్తి నిరోధం చేసుకుంటాం కాబట్టి, ఆ తర్వాత మనం మణిలాగా మన ప్రకాశవంతమైన జీవనాన్ని మనం జీవించగలుగుతూ ఉంటాము. అందువల్ల మనం అందరం కూడా చింతామణిలాగా ప్రకాశిస్తూ ఉండాలండి. అందువల్ల ఏంటంటే, మరి ఈ యొక్క ఆత్మజ్ఞానం తెలుసుకోవడం అనేది ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కోణంలో చెప్తూ ఉంటారండి. ఎందుకంటే ప్రతి కోణం కూడా ఎవరెవరి వారి అనుభవాలు కావచ్చు, మాస్టర్‌లు చెప్పే విధానాలు కావచ్చు. కానీ చివరాఖరికి మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మరి మన అంతరంగంగా మనం జీవించాలి. సరికాని మనోభావాల నుంచి మరణించాలి. అనే విషయం మనం తెలుసుకోవాలి. మరణం అంటే కేవలం భౌతిక మరణమే కాదు. అంతరంగ మరణము అని మనం తెలుసుకోవాలి. మరి అలాగే భౌతిక మరణానికి కూడా మనం భయపడకూడదు. ఆత్మజ్ఞానాన్ని మనం నిరంతరం కూడా మనం స్వాధ్యాయం చేస్తూ, సద్గుణ సాంగత్యాలు చేసుకుంటూ ఉండాలి. మరణం గురించి మనం భయపడకుండా ఉండాలి అంటే, మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన
అవతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, మరి మన లలిత మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పటివరకు కూడా అందరూ ఎంతో ఓపికగా మరి ఈ యొక్క జ్ఞానాన్ని వింటూ ఉన్నందుకు జూమ్‌లో ఉన్న యొక్క దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీకు ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేది అర్థమైందో లేదో అనే విషయాన్ని నాకు షేర్ చేయండి మాస్టర్స్. ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు తెలిసినంతలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనా సరే మనకు అనిపించిన మనోభావాన్ని మనం ప్రకటించాలండి. ఎందుకంటే విశుద్ధి చక్రం అనేది మన యొక్క భావ ప్రకటన వల్లనే అది ప్రకటితం అవుతుందనమాట. మన యొక్క కర్మలు తొలగాలి అన్నా కూడా ఆ యొక్క భావ ప్రకటనలే మనకు అవసరమండి. అందువల్ల మన భావాల్ని మన మనసులోనే దాచిపెట్టుకోవద్దు. అది ఎటువంటిదైనా సరే మనం ప్రదర్శించాలి అని చెప్పారండి. ఎందువల్ల ఇంకొక రీజన్ ఏంటంటే మాస్టర్స్, ఈ యొక్క భావ ప్రకటన వల్లే నా యొక్క వాక్కు అనేది ఎదుగుతూ వచ్చిందండి. మరి నేను క్లాస్‌లో చెప్పిన మొదటి రోజుల్లో నేను ఎలా మాట్లాడగలుగుతానో, నాకొస్తుందో లేదో, మరి అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పగలుగుతానో లేదో, మరి నన్ను కామెంట్ చేస్తారా? నాకు అవమానాలొస్తాయా? ఇయన్నీ కూడా మొదట్లో ఉండేవండి. తర్వాత నేను క్రమంగా నేను తెలుసుకున్న జ్ఞానం ఏంటంటే, నా యొక్క విశుద్ధి చక్రం ఓపెన్ అవుతూ నేనన్నీ కూడా భావ ప్రకటన చేస్తూ ఉంటే, నిరంతరం క్రమక్రమంగా అదే ఏమవుతుంది అంటే అద్భుతంగా మనం తయారవుతూ ఉంటాము. మన యొక్క వాక్కును మాటలు సరిచేస్తారు. మన అంతరంగాన్ని కూడా సరిచేస్తూ ఉంటారు. మనం చెప్పదలుచుకున్న విషయాన్ని మనకొక వాక్కు రూపంలో ఒక చక్కటి క్లారిటీనిస్తారని చెప్పే విషయం నాకు తెలియపరుస్తూ రావడం వల్ల, ఈ విషయాన్నే మరి నేను కూడా అందరికి పంచుతూ వస్తున్నాను మాస్టర్స్. మరి మీ యొక్క భావ ప్రకటనని వెలిబుచ్చవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. థాంక్ యూ సో మచ్.